దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం చెప్దాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి ఇంతవరకు మరి చక్కగా ఆరాధన అంతా కూడా దేవుని నామమునకు మహిమకరంగా జరిగినందుకు దేవాది దేవునికి కృతజ్ఞతలు మరి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, గమనించండి, ఇక్కడ మనందరం కూడా ప్రభుని నమ్ముకున్నాం. ఏమండి, ప్రభుని నమ్ముకున్నాం. అయితే గమనించండి, మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీకు మనందరము రక్షణ పొందిన వారమేనా? మనమందరం కూడా రక్షింపబడిన వారమేనా? అవునా కాదా? మనందరం కూడా ప్రభుని నమ్మిన వాళ్ళమేనా? అవును. మనందరం కూడా క్రీస్తుని నమ్మాం, ప్రభుని నమ్మాము, ప్రభుని మనం తెలుసుకున్నాం. అయితే గమనించండి, మనము ప్రభుని ఎన్నుకున్నామా లేకపోతే ప్రభువే మనకు ఎన్నుకున్నాడా? చెప్పండి. చాలామంది ఏమనుకుంటారంటే, మనకున్న ఆలోచన ఏంటంటే, నేనే ప్రభుని నమ్ముకున్నాను, నాకు ఎవరు మరి దేవుని గురించి చెప్పలేదు, నా దగ్గర ఎవరు కూడా వచ్చి మీరు ప్రభుని నమ్ముకోండి తెలుసుకోండి అని నాకు చెప్పలేదు, నాకు నేను తెలుసుకున్నాను కాబట్టి నేను ఈరోజు ప్రభుని నమ్ముకున్నానంటే, నేను ఈ విధంగా నేను ప్రభుని తెలుసుకున్నాను. నా తెలివితో, నా జ్ఞానముతో, నా మంచితనముతో, నా బుద్ధితో, నా దగ్గర ఈ మంచితనం ఉంది కాబట్టి నన్ను ప్రభు ఎన్నుకున్నాడు. నా దగ్గర మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి నన్ను ప్రభు ఎన్నుకున్నాడు. నేను బాగా పాట పాడగలను కాబట్టి, నేను బాగా వాక్యం చెప్పగలను కాబట్టి, నా దగ్గర మంచి తెలివితేటలు ఉన్నాయి కాబట్టి, నా దగ్గర మంచితనం ఉంది కాబట్టి నన్ను ప్రభు ఎన్నుకున్నాడు అని మనం అనుకుంటాం. అంతే కదండి? అవునా కదా? చాలామంది ఏమంటారంటే, ఈయనకు చూడు ఎంత తెలివి ఉంది, ఆ తెలివి ఉంది కాబట్టి ఈయన ప్రభుని నమ్ముకున్నాడు అని చెప్తుంటారు. ఈమెకు చూడు ఎంత బాగా మాట్లాడుతుంది, ఇలా మాట్లాడుతుంది కాబట్టి ప్రభుని నమ్ముకునేది ఈమె. మరికొంతమంది ఏమంటారంటే, నేను అనేకమైన గ్రంథాలు నేను పరిశీలించాను, నేను పరిశీలించి యేసు ప్రభు ఎవరో నేను తెలుసుకున్నాను అంటే, ఇప్పుడు ఇక్కడ ఇతని జ్ఞానం ఏమని చెప్తుందంటే, నేనే ప్రభుని నమ్ముకున్నాను. ఎలా నమ్ముకున్నాను అంటే, పరిశీలించాను, వెతికి ఈయన గొప్పవాడని నాకు తెలిసేసరికి నేను నమ్ముకున్నాను అని చెప్తుంటారు. ఏమండి, గమనించండి. ఏమండి, మనము నిజంగా మనమే నమ్ముకున్నామా లేకపోతే ఏంటి మన పరిస్థితి? ఒక మాట మనం చూస్తాం, చూడండి ఒకసారి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మనము దేవుని ప్రేమించితిమని కాదు, మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకై ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ఇక్కడ గమనించండి, దేవుణ్ణి మనం ప్రేమించామని కాదు, ఇక్కడ దేవుడు మొదటిగా మనం ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు అంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు లోకముని ఎంతో ప్రేమించను అంటే దేవుడు మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించడమే కాదు, మరొక మాట మనం చూడగలిగితే యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. గమనించండి, మీరు నన్ను ఏర్పరచుకునలేదు. నిజమే. ఏమండి, మనము దేవుని ఎన్నుకోలేదు. దేవుడు ఏమండి 10 మందిని నిలబెట్టి, ఈ వ్యక్తి అయితే నాకు బాగుంటుంది, ఈ వ్యక్తి అయితే నాకు సరిపోతుందని అలా మనం ఎన్నుకోలేదు దేవుణ్ణి. ఇక్కడ ఏమంటున్నాడు, దేవుడే మనల్ని నియమించాడు, దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు, దేవుడే మనల్ని ఎన్నుకున్నాడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఒక చక్కటి మాట మనం చూడగలిగితే ఏమండి, మరి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తున్నాం. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాము. గమనించండి అమ్మా, వినండి.
మనం అందరం కూడా ఎలా ఉన్నామంట, దైవ ఉగ్రతకు పాత్రులుగా ఉన్నాం. దేవుని కోపం మన మీద ఉంది, దేవుని ఉగ్రత మన మీద ఉంది. కాబట్టి మనం ఎలా ఉన్నామంటే శరీర కోరికలను అనుసరించి శరీర మనసు ఆలోచనల ప్రకారం మనం జీవిస్తూ మన జీవితం కొనసాగుతుంది. ప్రేమైన దేవుని వారలారా, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కానీ మనము దేవుణ్ణి ఎన్నుకోలేదు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కానీ మనము దేవుని ఏర్పరచుకోలేదు. దేవుడు మొట్టమొదటిగా మనకు ప్రేమించాడు కానీ మనము మొదటిగా దేవుణ్ణి ప్రేమించలేదు. అంటే ఇప్పుడు రక్షణ ఎవరి చేతిలో ఉంది చెప్పండి? ఇప్పుడు దేవుని చేతిలో ఉంది. ఎన్నుకునేది ఎవరు చెప్పండి? ఫస్ట్ ఆయనే ఎన్నుకున్నాడు. ఏమండి మరి ప్రేమ చూపించింది ఎవరు చెప్పండి? ఫస్ట్ దేవుడే ప్రేమ చూపించాడు. చూశారా? దేవుడు ప్రేమ చూపించాడు, దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టే మనందరం కూడా ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. ఒక మాట మీరు చూస్తారా, అక్కడ 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా, గమనించండి మాట, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని వరం. అది క్రియల వలన కలిగినది కాదు. క్రియల వలన అంటే మంచి పనుల వలన, మంచి ఆలోచన వలన, మంచి జ్ఞానము వలన, మన దగ్గర డబ్బును బట్టో, ఆస్తిని బట్టో, పలకబడిన బట్టో ఇందు వలన కలిగినది కాదు. గనుక ఎవడును అతిశయింపకూడదు, ఎవడు గర్వించకూడదు. చూశారా? నేను దేవుని నమ్మానంటే మనం గర్వించకూడదు. అర్హత లేని మనలను, యోగ్యత లేని మనలను దేవుడు ఎన్నుకున్నాడు అని మనం చూస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, మనము ఒక మార్గాన్ని వెళుతున్నాం. ఏ మార్గం చెప్పండి? అది నరకం అనే మార్గానికి వెళుతున్నాం. ఎందుకంటే అందరూ పాపలం కనుక పాపపు మార్గంలో వెళుతున్నాం. చనిపోతే నరకానికి వెళ్ళిపోతాం. మన చాయిస్ ఒకటే, నిత్య నరకము. ఏమండి బైబిల్ చెప్తుంది, మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారే ఉండగా మానవుడు పాపముతో అపరాధముతో చనిపోయాడు. ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము చెప్పండి మరణం. మానవుడు మరణించాడు. ఏమండి బైబిల్ గ్రంథం చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు. మానవుడు దూరస్తుడు, మానవుడు పాపాత్ముడు, మానవుడు రక్షణ లేని స్థితిలో ఉన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, దేవుడు మనల్ని ప్రేమించాడు, దేవుడే మనల్ని రక్షించాడు. అంతా కూడా ఆయనే ప్రియులారా. అయితే గమనించండి, రక్షింపబడిన మనము కొన్ని జీవిస్తున్న ఈ రక్షణ జీవితంలో, ఈ జీవిత ప్రయాణములో మంచి లక్షణాలు కలిగి ఉండాలి. అందరు ఇక్కడ ఉన్నారు కదా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, దేవుడు మొదటి ప్రేమించాడా, మనం ప్రేమించామా? దేవుడు ఎన్నుకున్నాడా, మనం ఎన్నుకున్నామా? దేవుడే మనకు రక్షించాడా, లేకపోతే మనము ఆయన దగ్గర పోయి రక్షింపబడ్డామా? చెప్పండి. దేవుడే రక్షించాడు, అంత దేవుడే, మనది ఏమి లేదు. అయితే గమనించండి, ఈ రక్షణ ఇచ్చిన ఆ దేవుడు రక్షణలో వచ్చిన మనకు నిజంగా మనం రక్షింపబడ్డాము అంటే, నిజంగా మన దేవుని వారమైతే కొన్ని లక్షణాలు మనలో కనబడకూడదు. ఆ లక్షణాలు ఏంటో ఇంచుమించు మనము మరి 6 లేక 7 మనం చూస్తున్నాం. మరి బహుశా 8 చూస్తాం. మనం దయచేసి చక్కటి విషయాలు త్వరగా మీకు చూపించి ముగిస్తాం. చూడండి ఒకసారి, మీరు ఎఫెసీ పత్రిక చూడండి. ఒకసారి ఎఫెసీ పత్రిక, ఈరోజు మనం వింటున్న ఈ అంశం అంతా కూడా ఎఫెసీ పత్రికలోని ఎక్కువ మనం చూడగలము. దయచేసి చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూస్తున్నాం. 24వ వచనం, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనుడి. ఇక్కడ గమనించండి, మొదటి విషయం ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే నిజంగా రక్షింపబడిన వారే ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నిజంగా మారుమనసు కలిగిన వారు ఉన్నారంటే, బైబిల్ చెప్తుంది మీరు మొట్టమొదటి ఏం చేయాలంట, నవీన స్వభావమును ధరించుకునుడి. నవీన స్వభావం అంటే ఏంటి చెప్పండి? కొత్త జీవితం. చూడగలిగితే కొలొస్సీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తాం.
కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును గమనించండి ఎలా ఉండాలంట. జాలిగల మనసును, దయాళత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకునుడి. నవీన స్వభావం అంటే ఇవన్నీ లక్షణాలు మనలో ఉండాలి. దీర్ఘశాంతం, దయాళత్వం, సాత్వికం, దీర్ఘశాంతం, మంచితనం, ఇవన్నీ కూడా మనలో కనపడాలి. చూశారా? నవీన స్వభావం అంటే అర్థం ఏంటి? ఇవన్నీ లక్షణాలు మనలో కనపడాలి. మన దీర్ఘంగా శాంతి కలిగిన వారుగా, దయాగుణం కలిగిన వారుగా, మంచితనం కలిగిన వారుగా మన జీవితంలో కనపడాలి. మీరు చూడండి, ఒకప్పుడు మనము కుళ్ళుతో, కుట్రతో, పగలతో, దేశములతో ఉండేవాళ్ళం. ఒకప్పుడు ఎదుటి వాడిని చూస్తే ఏదన్నా గొడవ జరిగితే 10 సంవత్సరాలు వచ్చినా 20 సంవత్సరాలు వచ్చినా వాళ్ళతో మనం కలిసేవాళ్ళం కాదు. మాట్లాడేవారం కాదు. వారిని చూసి మనం పగ పెంచుకునే వాళ్ళం. ఒకప్పుడు మనం వ్యభిచారంలో ఉన్నవారం, ఒకప్పుడు మనం దొంగతనంతో ఉన్నవాళ్ళం, ఒకప్పుడు మనం మోసంలో ఉన్నవాళ్ళం. అయితే గమనించండి, నవీన స్వభావం ధరించుకున్న వారికి ఇవన్నీ ఉండవు అని చెప్పి దేవుని గ్రంథం మనకు సెలవిస్తుంది. నిజంగా మనం రక్షింపబడిన వాళ్ళమైతే ఈ స్వభావాలు మనలో కనబడాలి. ప్రేమని దేవుని వారలారా, నిజంగా మనలో మనం రక్షింపబడిన వారమైతే నవీన స్వభావం కనబడాలి. అంటే నూతన పురుషుడు, మారు మనసు కలిగిన వాడు, రక్షింపబడిన వాడు, నూతన జీవితం కలిగిన వాడుగా నవీన స్వభావం కనబడాలి. ఈ నవీన స్వభావం అంటేనే ఇందాక మనం చూసినట్టుగా ఈ కొన్ని లక్షణాలని మనం చూస్తున్నాం. ఇది మొదటి విషయం చూస్తున్నాం. రెండో విషయం చూడండి, అక్కడ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం. అపవాదికి చోటియ్యకుడి. గమనించండి, అద్భుతమైన మాట ప్రభు చెప్తున్నాడు. అపవాదికి చోటియ్యకుడి అంటే అర్థం ఏంటి? మానవుడు నవీన స్వభావం ధరించిన వాడు ఏం చేయకూడదంట? అపవాదికి చోటు ఇయ్యకూడదు. అపవాదికి చోటు ఇవ్వకూడదు. ఎవరికైనా చోటు ఇవ్వచ్చు, బంధువులకి, స్నేహితులకి, ఇరుగు పొరుగు వాళ్ళకి ఎవరికైనా చోటు ఇవ్వచ్చు. కానీ హృదయంలో పిల్లలకి, భర్తకి, భార్యకి, స్నేహితులకి ఎవరికైనా చోటు ఇవ్వచ్చేమో, కానీ సాతానికి చోటు ఇచ్చామంటే ప్రమాదం. ఏమని చెప్తున్నాడు భక్తుడు? నిజంగా మనలో రక్షణ కలిగిన అనుభవం మనకు ఉంటే, రక్షణ దేవుడు మనకు రక్షిస్తే మనం ఎవరికి చోటు ఇయ్యమంటే చెప్పండి? సాతానికి చోటు ఇయ్యము. ఒక మాట, మంచి మాట చెప్పాడు యాకోబు పత్రిక, చూడండి ఒకసారి, 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. గమనించండి, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. అపవాదిని ఎదిరించండి, అపవాదిని దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. మనం ఏదో ప్రార్థన చేస్తాం చూడండి, అపవాదికి ఏదో ప్రార్థన చేస్తాం, అపవాది నా యొద్ద నుండి వెళ్ళిపో, నీ మీద నేను కప్పలు వేస్తున్నా, పాములు వేస్తున్నా, పురుగులు వేస్తున్నా, ఈ భూమిపైన ఉన్న అనేకమైన చెత్త చెదారంతో నిన్ను గద్దిస్తున్నా అని చెప్పి ఈ మాటలతో మనకి భయపెట్టిస్తుంటాం. మాటలకి భయపడేవాడు కాదు వాడు. మొదటిగా అపవాది మన దగ్గర నుంచి పారిపోవాలంటే ఎవరికి లోబడి ఉండాలంట చెప్పండి? దేవునికి లోబడి ఉండాలా. కొన్ని ప్రాంతాలలో మనం చూస్తుంటాం, మన గ్రామంలో కూడా వింటుంటాం, అక్కడక్కడ వింటూ ఉంటాం, భర్తకి ఏ స్త్రీ అయితే లోబడదో, భార్యకు ఏ పురుషుడైతే ప్రేమించడో వారి జీవితంలో భయంకరమైన పాపం చోటు చేసుకుంటుంది. భార్య భర్తకు లోబడదనుకోండి, ఇతరులకి లోబడే అవకాశం ఉంటుంది. భర్త భార్యను ప్రేమించలేదనుకోండి, ఇతరులకి ప్రేమించే అవకాశం ఉంటుంది. గమనించండి, మనము దేవునికి లోబడలేదనుకోండి, సాతానికి లోబడే అవకాశం ఉంది.
నువ్వు దేవుని లోబడ్డావంటే నువ్వు పాపము చేయవు. నువ్వు దేవునికి లోబడావంటే లోకానుసారమైన జీవితం జీవించవు. నువ్వు దేవునికి లోబడి ఉన్నావంటే దేవుని వాక్యానుసారంగా జీవిస్తావు. ఏమండి, నువ్వు దేవునికి లోబడలేదనుకో నీలో పాపమంతా కనబడుతుంటుంది. అహంకారం, గర్వం, మోసం, దగ, ఇవన్నీ కూడా ఎవరికి ఏజెంట్లుగా ఉన్నాయంటే సాతానికి ఏజెంట్లుగా ఉన్నాయి. నీలో సాతాను లక్షణాలు కనబడుతున్నాయంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఇంకా రక్షింపబడలేదని అర్థం. కాబట్టి ప్రియులారా, రెండో విషయం ఏమంటున్నాడంటే అపవాదికి చోటు ఇయ్యకూడదు. మూడోది మరలా మనం చూడగలిగితే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. గమనించండి, మూడో విషయం ఏం చెప్తుందంటే పరిశుద్ధాత్మకు దుఃఖపరచకండి. ఏమండి, అప్పుడప్పుడు చూడండి, భార్య చేస్తున్న నడవడికను బట్టి భర్తకు దుఃఖం కలుగుతుంటుంది. భర్త చేస్తున్న నడవడికను బట్టి భార్యకు దుఃఖం కనబడుతుంటుంది. పిల్లలు చేస్తున్న నడవడికను బట్టి తల్లిదండ్రులకు దుఃఖం కలుగుతుంటుంది. అయితే గమనించండి, ఈరోజు మనం చేస్తున్న ఏదైతే పనులు ఉన్నాయో ఆ పనుల వలన పరిశుద్ధాత్మ దుఃఖపడుతున్నాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ, మనలో నడిపిస్తున్న పరిశుద్ధాత్మ, మనకు ముందుండి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ, ఏ పరిశుద్ధాత్మకైతే మనం పొందుకున్నామో, ఏ పరిశుద్ధాత్మ నడిపింపులో మనం ఉన్నామో ఆ పరిశుద్ధాత్మకు దుఃఖపరిచేవారుగా ఉన్నాం. ఏమండి, మనం చూస్తుంటాం, మన దగ్గర అయితే ఇక్కడ ఎలా ఉందో ఎందుకంటే మీ దగ్గర లేను కాబట్టి నాకు తెలియదు. కానీ ఏమంటే నేను ఎక్కువగా బయట ఉంటాను, బయట ప్రజలతో మరి కలుస్తుంటాను. అక్కడక్కడ వాళ్ళ గురించి నాకు తెలుస్తుంటాయి. కొన్ని వ్యక్తుల దగ్గర మనం చూస్తున్నప్పుడు ప్రభుడు నమ్ముకుని ఉంటారు కానీ భయంకరమైన జీవితం, వ్యభిచారమని, దొంగతనమని, మోసమని, గొడవలని, మరి మందిరానికి వచ్చి ఇంకా అద్భుతంగా భక్తిగా నటిస్తారు. బయట వ్యభిచారం చేసేది, బయట మోసం చేసేది, మరి ఆదివారం వచ్చి ప్రభు బల్లలో పాలిభాగస్తులయ్యేది. బయట పాపం చేసేది, ప్రభు బలలో పాలిభాగస్తులయ్యేది. బయట లోకానుసారమైన జీవితం జీవించేది, ప్రభు బలలో వచ్చి పాలిభాగస్తులయ్యేది. బయట గొడవలు చేసేది, బయట సమస్య తెచ్చుకునేది, మరి ప్రభు దగ్గర వచ్చి ప్రభురాత్రి భోజనంలో పాలిభాగస్తులయ్యేది. చూస్తున్నారా ప్రియులారా? గమనించండి, ప్రభు చెప్తున్నాడు పరిశుద్ధాత్మకు దుఃఖపరచకండి. ఏమండి, మీరు నిజంగా చెప్పండి, మీకు ఎప్పుడైనా ఏదన్నా చిన్న తప్పు చేసినప్పుడు బాధ కలిగిందా? లోపల కలిగిందా లేదా చెప్పండి. ఎప్పుడన్నా సడన్గా ఒక బూతు మాట వచ్చింది, అయ్యో ఈరోజు మాట్లాడకూడదు కదా, అబ్బో నేను తప్పు చేశాను కదా, ఈయనకి ఈ మాట అన్నాను కదా, ఈమెకి ఈ మాట అన్నాను కదా, అనకూడదు కదా, అబ్బా ఎంత తప్పు చేశాను, అబ్బా ప్రభా నన్ను క్షమించు ప్రభా, క్షమించు ప్రభా. ఇదే మన నాలుక మీద ఇదే మాట పలుకుతుంటాం, ప్రభా నన్ను క్షమించు ప్రభా, క్షమించు ప్రభా, క్షమించు ప్రభా, క్షమించు ప్రభా. మరలా ఆ వ్యక్తి దగ్గర వెళ్ళి సమాధాన పడేంత వరకు మన హృదయం సమాధానంగా ఉండదు. అలా జరిగింది లేదు చెప్పండి మీ జీవితం? మీకు జరిగిందంటే అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపిస్తున్నాడని అర్థం. మీకు జరగలేదంటే అర్థం ఏంటో తెలుసా? మీరు పరిశుద్ధాత్మ గురించే మీకు సరిగ్గా అర్థం కాలేదని అర్థం. పరిశుద్ధాత్మ అంటే అర్థం ఏంటి? మిమ్మల్ని నడిపించేవాడు, మిమ్మల్ని భద్రపరిచేవాడు, మిమ్మల్ని కాపాడేవాడు, మిమ్మల్ని బలపరిచేవాడు. సంఘములో మందిరంలో వచ్చి కేకలు పెట్టేవాడు కాదు పరిశుద్ధాత్మ అంటే. కొన్ని సంఘాలలో మనం చూస్తుంటాం, కొన్ని మందిరాల్లో మనం చూస్తుంటాం, పరిశుద్ధాత్మ వచ్చిన వాళ్ళు గంతులు వేస్తుంటారు. గంతులు వేయడం పరిశుద్ధాత్మ లక్షణం కాదు. కేకలు పెట్టడం, అరవడం పరిశుద్ధాత్మ కాదు. పరిశుద్ధాత్మకు దుఃఖపరచకూడదు. ఎవరినైనా దుఃఖపరచడేమో కానీ గమనించండి, పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే మన జీవితానికి ప్రమాదం. ప్రియులారా, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. మరొక మాట మనం చూడగలిగితే చక్కటి మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఆత్మను ఆర్పకుడి. గమనించండి ఈ మాట, అద్భుతమైన మాట. ఏమని చెప్తున్నాడంటే గ్రంథకర్త, ఆత్మను ఆర్పకుడి. ఏమండి, ఆత్మ ఆరిపోతుందా? నిజమే ప్రియులారా. ఒకప్పుడు నిన్ను బలపరిచిన ఆత్మ, ఒకప్పుడు నిన్ను నడిపించిన ఆత్మ, ఒకప్పుడు నువ్వు పాపం చేస్తే పాపం చేస్తున్నావని చెప్పిన ఆత్మ, నువ్వు ఇంకా పాపములో మునుగుతూ తేలుతూ ఉంటే
ఆ చలనం అనేది కనబడదు ప్రియులారా, ఆ మార్పు అనేది కనపడదు, ఆ గద్దింపు అనేది కనపడదు. మీకు తెలుసా, పరిశుద్ధాత్మ ఆరిపోయిన వారి జీవితంలో ఎన్ని వాక్యాలు విన్నా మార్పు రాదు. ఏమండి, నాకు కొంతమంది వ్యక్తులు నాకు తెలుసు బాగా. ఈరోజు వాళ్ళ దగ్గర వెళ్ళి నేను వాక్యం చెప్తుంటే వాళ్ళ పరిస్థితి చూస్తే భయంకరమైన తప్పిదములో పాపంలో కనబడుతున్నారు. ఈరోజు వాళ్ళ దగ్గర వెళ్ళి వాక్యం చెప్తున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, ఎన్ని వాక్యాలు విన్నా చలనం కనబడతలేదు, ఎన్ని వాక్యాలు విన్నా మార్పు జరగదు, ఎన్ని వాక్యాలు విన్నా అదే గొడవలే, అదే తాగుడే, అదే వ్యభిచారమే, అదే బీడీలు తాగడం, అదే సిగరెట్లు తాగడం, అదే పాపం చేయడం, అదే మోసం చేయడం, అదే వ్యభిచరించడం. చూశారా? అంటే ఇవన్నీ జరుగుతున్నాయి. మరలా ప్రభు బల్లలో వచ్చి భక్తులుగా రొట్టె తీసుకొని ద్రాక్షారసం తీసుకుంటున్నామంటే అర్థం ఏంటో తెలుసా, ఆత్మ హారిపోయింది. గమనించండి, మీరు అలా చేస్తున్నారంటే అర్థం ఏంటో తెలుసా, మీ దగ్గర ఉన్న పరిశుద్ధాత్మను మీరు ఆర్పేశారు. ఏమండి, ఇది ఏమండి మందిరం అనుకోండి, రాత్రి వేళ ప్రార్థనకు వస్తాం, చీకటి ఉంటే ఎలా ఉంటా చెప్పండి? చీకట్లో మనం ప్రార్థన చేసుకోగలమా? చీకట్లో వాక్యం వినగలమా? చీకట్లో పాటలు పాడగలమా? చీకట్లో ఆరాధించగలమా? చీకటి ఉన్న ఇంటిలో మనం సంసారం చేయగలమా? పరిశుద్ధాత్మ లేని జీవితంలో దైవికంగా మనం ఎదగగలమా చెప్పండి? పరిశుద్ధాత్మను ఆర్పి వేసినప్పుడు మన జీవితం దేవుని వాక్యానుసారంగా బతకమంటే బతకలేము. ఎందుకో తెలుసా, మనలో నుంచి దేవుని ఆత్మ ఏమని చెప్పండి వెళ్ళిపోయింది. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ వెళ్ళిపోయిన జీవితాలు మనం చూడగలిగితే ఘోరమైన జీవితాలు. ఏమండి, చాలామంది మరణానికి లోనైపోయారు, చాలామంది మరణించారు, ఉరి వేసుకున్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. కారణం పరిశుద్ధాత్మ వెళ్ళిపోవడం బట్టి. కాబట్టి ప్రియులారా, ఇది 3వ విషయం. 4వ విషయం మీరు చూడగలిగితే అదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము. మనము ఒకరికి ఒక్కరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని. గమనించండి మాట, అద్భుతమైన మాట. మీరు అబద్ధము ఆడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. ఇక్కడ ఏమంటున్నాడు వాక్యం? మీ పొరుగు వారితో అబద్ధాలు మాట్లాడవద్దు. చూశారా? 4వ విషయం కనబడుతుందంటే, ఎవరి జీవితంలో అయితే నిజంగా రక్షింపబడిన వారైతే ఉంటారో వారు అబద్ధాలు మాట్లాడరు. నువ్వు ప్రభువుకి నమ్ముకొని మందిరానికి వస్తూ ప్రభు బల్లలో పాలిభాగస్తులు అవుతూ నీ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ నువ్వు అబద్ధీకులుగా కనబడుతున్నావంటే నువ్వు దేవుని సరిగ్గా నమ్మలేదని అర్థం. అబద్ధాలు మాట్లాడుతున్నారా? నోరు తెరిస్తే అబద్ధాలు. ఏమండి, నోరు తెరిస్తే అబద్ధం, అబద్ధం, అబద్ధం. మన జీవితం అబద్ధాల మీదే ఇల్లు కట్టుకుని ఉంటాం. ఏమండి, నిజం మీద చిన్న గుడిసె కట్టినా పర్వాలేదు, కానీ అబద్ధాల మీద మీరు బిల్డింగ్లు కట్టినా ప్రయోజనం లేదు. ప్రేమైన దేవుని వర్ల ఏమండి, మాట నోరు తెరిస్తే అబద్ధాలే. ఏమండి, అబద్ధాల కంపెనీగా మారిపోయాం మనము. ఈ కంపెనీ ఏదంటే ఏమండి, ఫేక్ కంపెనీ, అంటే అబద్ధాల కంపెనీ. అబద్ధాలు మాట్లాడే వాళ్ళం మనము. ఎప్పుడు చూసినా భర్తతో అబద్ధం, భార్యతో అబద్ధం, పిల్లలతో అబద్ధం, తల్లిదండ్రులతో అబద్ధం, ఇరుగు పొరుగు వాళ్ళతో అబద్ధం, సంఘములో అబద్ధం, సేవకునితో అబద్ధం, దేవునితో కూడా అబద్ధపు జీవితం జీవిస్తున్నాం. అబద్ధం. మీకు తెలుసా, సామెతల గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 25వ వచనం. నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించును. అబద్ధములాడువాడు, గమనించండి అద్భుతమైన మాట, అబద్ధములు ఆడువాడు వట్టి మోసగాడు. చూస్తున్నారా? అబద్ధములు ఆడువాడు వట్టి మోసగాడు. అబద్ధములు ఆడువాడు వట్టి మోసగాడు. నీ ఎవరితో అబద్ధాలు ఆడినా నువ్వు మోసగాడివి, మోసదానివి. చూసారా? నువ్వు అబద్ధాలు మాట్లాడుతున్నావు అంటే నీలో మోసతనం ఉంది. మోసగిస్తున్న వ్యక్తి జీవితంలో రక్షణ అనుభవం లేని
అట్లే నువ్వు మోసంతో ఉన్నావా, నువ్వు అబద్ధాలతో ఉన్నావా, నీ జీవితంలో రక్షణ అనుభవం లేదు, నీకు రక్షణ అంటే తెలియదు, నువ్వు సరిగ్గా ఇంకా దేవునికి నమ్మలేదు, నువ్వు అర్థం కాలేదు నీకు దేవుడు అంటే. అర్థమవుతుందా మీకు? ఏమండి? కాబట్టి ప్రియులారా, దయచేసి గమనించండి, చాలామంది అబద్ధాల మీద తన జీవితాలు కొనసాగిస్తుంటారు. నాకు తెలిసిన ఎంతోమంది ఉన్నారు ప్రేమైన దేవుని వారు, సేవ చేస్తున్న వారు కూడా ఎంతమంది ఉన్నారు. ఏమంటే విశ్వాసులు ఎంతోమంది ఉన్నారు, నేను చూశాను కళ్ళారా. ఎంతోమంది అబద్ధాలు మాట్లాడి కొన్నిసార్లు నిజం చెప్పడానికి ప్రయత్నం చేసిన నమ్మబుద్ధి కాదు. ఏమండి? ఒకసారి తల్లి మరి రొట్టెలు చేస్తూ అంటే భోజనం సిద్ధపరుస్తుందంట వంట రూమ్లో. కొడుకు చెప్పాడంట, అమ్మ పులి వచ్చింది అని చెప్పి. తల్లి పరిగెత్తి బయటకు వచ్చి చూసిందంట ఏం జరిగిందో అని. తర్వాత కొడుకు అంటాడంట ఏం లేదు అని. తర్వాత తల్లి మరలా లోపల వంట రూమ్లో వెళ్తుంది. మరి ఒక 5-10 నిమిషాలకి అమ్మ పులి వచ్చింది అని చెప్పి వెంటనే తల్లి పరిగెత్తి వచ్చి బయట వచ్చి చూస్తే మరి చెప్తాడు కొడుకు ఏం లేదు అని. తర్వాత మరి కొంతసేపుకి నిజంగా పులి వచ్చింది. కొడుకు అరుస్తున్నాడు, అమ్మ పులి వచ్చిందమ్మంటే వీడంతా ఒట్టి మాటలు చెప్తాడు, ఊకే నన్ను సతాయిస్తాడని చెప్పి తల్లి ఆ వంట రూమ్లో ఉండిపోయింది. పులి వచ్చింది, ఆ బిడ్డని ఎత్తుకొని పోయింది. చూశారా? అబద్ధం చివరికి ఏం జరిగిందంటే తన ప్రాణాలు తీసింది. నిజమే ప్రియులారా, మీ జీవితంలో అబద్ధాలు ఉంటే మిమ్మల్ని ఎవ్వరు నమ్మరు, జాగ్రత్త. బైబిల్ చెప్తుంది, సాక్ష్యం చెప్తుంది ఏంటో తెలుసా? అబద్ధములు ఆడివాడు వట్టి మోసగాడు. నువ్వు అబద్ధాలు మాట్లాడుతుంటే నీలో మోసము చేసే గుణం ఉందని అర్థం, జాగ్రత్త. 4వది ఏంటి చెప్పండి? అబద్ధములు ఆడకూడదు. ఇది 4. 5వ విషయం చూడండి. మరి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 28వ వచనం. దొంగిలవాడు ఇక మీదట దొంగలైన వాడు మరి ఇంకా దొంగలియక అక్కడ గలవానికి పంచిపెట్టుటకు వీలు. గమనించండి, ఒకప్పుడు దొంగిలించే వాళ్ళము, ఇప్పుడు వాక్యం సెలవిస్తుంది ఇక నుంచి మీరు దొంగలించకండి. అమ్మా అయ్యా వింటున్నారు? దయచేసి దేవునికి స్తోత్రం. దయచేసి వినండి, ఇక్కడ వాక్యం ఏమంటుందంటే ఒకప్పుడు మీరు దొంగలించేవారు, ఇప్పుడు మీరు ప్రభువును నమ్ముకున్నారు, రక్షణ అనుభవం కలిగిన వారుగా ఉన్నారు, రక్షింపబడిన వారు. ఇప్పుడు మీరేం చేయాలి చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? మీరు మరలా అదే స్వభావం కలిగి ఉండాలా? అయ్యా మేము ఎక్కడ దొంగలిస్తున్నామయ్యా, మేము లేదు కదా. ఏమండి? మనకు తెలుసా? మార్కెట్కి వెళ్తాం అనుకోండి, ఏమండి మార్కెట్కి వెళ్తాం కదా, మిరపకాయలు వేసుకుంటుంటాం, తమిళ పండ్లు వేస్తుంటాం. అతడు అక్కడ చూస్తుంటాడు, మనం ఏం చేస్తాం చెప్పండి? మన సంఘం 4 మిరపకాయలే కదా అని ఏం చేస్తాను చెప్పండి? అతడు అక్కడ చూస్తుంటే 4 మిరపకాయలు వేసుకోవడం, 4 తమిళకాయలు వేసుకోవడం, 4 వంకాయలు వేసుకోవడం. ఏమండి? అవసరమైతే మార్కెట్లో ఏమండి ఎవరిదైనా ఫోన్ పోగొట్టిపోయింది అనుకోండి, ఉదాహరణకి అనుకోండి, నావైతే చాలా పోగొట్టిపోయినా, మహానుభావులు ఒక్కరు కూడా ఇవ్వలేదు. అయితే గమనించండి, ఏమండి మరి ఫోన్ పోగొట్టిపోయింది అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? మా షాపులో ఇప్పటికి 3 లేక 4 మొబైల్ మాకు దొరికినాయి. ఒక్కొక్కటి 30,000ది, 40,000ది, 50,000ది పెద్ద మొబైల్ దొరికినాయి. వెంటనే వాళ్ళు గంట తర్వాత ఫోన్ చేస్తే, అయ్యా మీరేం కంగారు పడకండి, మా షాప్లోనే ఉందంటే పరిగెత్తి వచ్చి తీసుకుని పోయారు. వాళ్ళ అమ్మ మీరు అంతలో ఇంతలో ఏం పొగడద్దండి, మరి సంగంగా వెళ్ళండి, ప్రభుడు మాత్రం తెలుసుకోండి అని చెప్పి పంపించినాం. పొగడ అవసరంలే, నువ్వు అంతా ఇంత ఏం అవసరం లేదమ్మా, ప్రభుని నమ్ముకోండి. మేము ఎందుకు ఇచ్చామంటే మెయిన్ ఫస్ట్ పాయింట్, మేము ప్రభుని నమ్ముకున్నాం, మా ప్రభు అది నేర్పించలే. ఒకసారి మా అమ్మకి మరి ఒక ఆధార్ కార్డు, ఒక బ్యాంక్ బుక్, తర్వాత ఏటీఎం కార్డు, తర్వాత అందులో 1600 1700 డబ్బులు దొరికాయి. ఆమె ఇన్సూరెన్స్ అంటే ఆమె అడ్రస్ ఏమీ లేదు మా దగ్గర. అయితే ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, ఫోన్ చేసి ఆ అమ్మాయికి ఫోన్ చేసి, అమ్మాయి మరి మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, తర్వాత మీ బ్యాంక్ బుక్, తర్వాత మీ డబ్బులు అంతా మా షాపులో వదిలిపెట్టిపోయారమ్మా అని చెప్తే, అమ్మ అబ్బో అని పరిగెత్తి వచ్చింది ఆమె మా షాప్కి. ఆమె ఎక్కడ ఉంటుందంటే రాతనలో ఉంటుంది. ఆమె ప్రభుని నమ్ముకునింది, రాతనలో ఉంటుంది ఆ అమ్మాయి. వెంటనే వచ్చి మరి మా అమ్మకి చాలా వందనాలు అవ్వ, చాలా వందనాలు తల్లి అని చెప్పి సంతోషపడిపోయింది. మేము అవసరమైతే ఆ కార్డులో పారేసి మనసరంగా డబ్బులు పెట్టుకోవచ్చు, మాకు ఎవరు అనేవాళ్ళు లేరు అక్కడ. అయితే ఎవరు చూస్తున్నాడు చెప్పండి? దేవుడు చూస్తున్నాడు. మనం ఎప్పుడైతే ఉంటామో ఎవరిది ఏమి దొరికినా కూడా చెప్పండి,
మనం తిరిగి ఇచ్చేస్తాం. ఇక్కడ గమనించండి, ఏమని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, ఏమండి, ఒకప్పుడు మీరు దొంగలించారు, ఇప్పుడు ఏం చేయకూడదు చెప్పండి, చెప్పండి, దొంగలించకూడదు. నేను కూడా చాలా దొంగలించాను. నేను కూడా మా నాయన జోబులో నుంచి డబ్బులు తీశాను, మా అమ్మ సంచిలో నుంచి డబ్బులు తీశాను. నేను కూడా పెద్ద దొంగనే. అయితే ఇప్పుడు ఆ దొంగ బుద్ధి మానేసుకున్నా. ఎందుకు తెలుసా? నన్ను రక్షించిన యేసయ్య నాకు అది నేర్పలేదు, నన్ను నడిపించిన యేసయ్య అది నేర్పలేదు. ఎందుకంటే మన నవీన స్వభావం కనపడాలి. దేవునికి స్తోత్రం. మనలో ఏముండాలంటే నవీన స్వభావం, నూతన స్వభావం కనపడాలి, పాత స్వభావము ఉండకూడదు. ఇది 5వ విషయం మనం చూస్తున్నాం. ఏమండి, 6వ విషయం మనం చూస్తున్నాం. చూడండి 6వ విషయం, అదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు. అద్భుతమైన మాట, గమనించండి. వినువారుకు మేలు కలుగునట్లు, అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. మీ నాలుకలో మీ నోట రానియకూడదు. దుర్భాష అంటే బూతులు. ఏమండి, బూతులు రానకూడదు. రక్షింపబడిన వారి జీవితంలో బూతులు ఉండవు. గలీజు మాటలు మాట్లాడడం, మామే కదా, అత్తే కదా, అవ్వే కదా, తాతే కదా అని తాతలతో, అవ్వలతో, అత్తలతో, మామలతో మాట్లాడే మాటలు కాదు. ఒకప్పుడు మాట్లాడే వాళ్ళం, ఇప్పుడు మాట్లాడకూడదు. నాలుక జాగ్రత్త. నాలుక అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ నాలుకలోనే నిత్య జీవనం వెళ్ళాలనో నరకానికి వెళ్ళాలనో ఈ నాలుక మీదే ఉంది. ప్రియమైన దేవుని వారలారా, నువ్వు రక్షింపబడిన వాడవైతే నీ ప్రాణమైన పోతుంది, కానీ నువ్వు బూతులు మాట్లాడలేవు, మాట్లాడకూడదు కూడా. నువ్వు మాట్లాడుతున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు ఇంకా రక్షింపబడలేదు, నీకు ఇంకా ప్రభు సరిగ్గా అర్థం కాలేదు. ఏ నోరుతో అయితే మనము క్రీస్తు రక్తాన్ని తాగుతున్నామో అదే నోరుతో గలీజు మాటలు మాట్లాడతాం. చూశారా? ఎన్ని గలీజు మాటలు మాట్లాడతాం చెప్పండి. ఇప్పుడు ఆ కుమారికి కూతురు పుట్టింది కదా, రేపటి నుంచి ఏం చేస్తామంటే మామకి ఈ మాట మాట్లాడని చెప్పి ఇప్పటి నుంచి నేర్పించి అనుకోండి, పెద్దగైనప్పుడు అదే మాటలు మాట్లాడుతుంది. మామకి ఆ మాటలు మాట్లాడకూడదు అని చెప్పామనుకోండి, మామకి మామ అన్నది ఇప్పటి నుంచి ఏమంటారు చెప్పండి? మామయ్య అంటది. ఏమంటారు చెప్పండి? మామయ్య అంటది. మర్యాదగా గౌరవంగా పిలుస్తుంది. తర్వాత రేపు నాడు ఏమండి, మరి కుమారికి కొడుకు పుట్టాడు అనుకోండి, ఏం చేస్తాను చెప్పండి? మామకి కాలెత్తు అంటే వాడు కాలెత్తాడు. ఇప్పుడు ఊకే ఇట్లా ఎత్తుతాడు, పెద్దగినప్పుడు మనకి తంతాడు వాడు. పిల్లలకి అట్లాంటివి నేర్పించకూడదు మనము. గమనించండి, పిల్లలకి అలాంటివి నేర్పించకూడదు. పోకిరి శాస్త్రాలు నేర్పించకూడదు. పోకిరి మాటలు మాట్లాడకూడదు. పోకిరి పాటలు పాడకూడదు. మన పిల్లలు లోకానుసారమైన జీవితం జీవించకూడదు. ఎందుకో తెలుసా? మనం ఎవరు చెప్పండి? రక్షింపబడిన వాళ్ళం, రక్షణ అనుభవం కలిగిన వారు ఇవి ఉండకూడదు. మన పిల్లలకి ఏమవుతుందంట? లోకములు ఎవరో చూస్తారంట, వాళ్ళ దిష్టి తగులుతుందంటే. క్రైస్తవులకి ఇలాంటివి ఉండకూడదు ప్రియులారా. క్రైస్తవులకి ఇలాంటివి ఉండకూడదు. మనం ప్రభుని నమ్మింది ఏమిటి? మన ప్రభు ఎవరో చూస్తే మనకి దిష్టి తగులుతుంది, ఎవరో మనకి చూస్తే మనం నాశనం అవుతాం. ఇవన్నీ అబద్ధాలు మాటలు, ఇలాంటివి నమ్మకూడదు మనము. మన ప్రభు మన మీద ఆయన కృప ఉన్నంత వరకు ఎవరు ఏమి మనకు చెయ్యలేరు. ఈ భూమి మీద సాతానుగా ఉన్నవాడు కూడా వాని ప్రభావం కూడా మన మీద ఉండదు. ఆయన కృప మన మీద ఉన్నంత వరకు ఎవరు ఏమీ చెయ్యలేరు. కాబట్టి ఇది మనము 6వ విషయం మనం చూస్తున్నాం. 7వ విషయం చూడండి ఒకసారి. 7వ విషయం అదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 31వ వచనం. సమస్తమైన ద్వేషం, కోపము, గమనించండి, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించండి. క్రైస్తవునికి అతి ప్రాముఖ్యంగా క్రీస్తుని నమ్మిన వారికి, రక్షింపబడిన వారికి ఇవన్నీ కూడా వదిలిపెట్టండి అని చెప్తున్నాడు. మీకు దేశం ఉందా? వదిలిపెట్టండి. క్రోధం ఉందా? వదిలిపెట్టండి. కోపం ఉందా? వదిలిపెట్టండి. మీలో ఏది దేవునికి వ్యతిరేకంగా ఉంటే వాటిని వదిలిపెట్టండి అని చెప్తున్నాడు దేవుడు.
ఏమండి? క్రోధం మన మనశ్శాంతిని తీసేస్తుంది. కోపం దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా ఆపివేస్తుంది. ఏమండి? దేశం ఇతరుల పట్ల ప్రేమను చూపదు. ఏమండి? మనలో ఉన్న ఏదైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఇవన్నీ కూడా మీరు వదిలిపెడితేనే మీరు రక్షింపబడిన వారు అని వాక్యం సెలవిస్తుంది. చూశారా? ఇది 7వ విషయం. 8వ విషయం, చివరి మాట అక్కడే 32వ వచనం. ఒకని ఎడల ఒకడు, గమనించండి, ఒక్కని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించండి. ఏమండి? క్రీస్తు మనల్ని క్షమించాడా లేదా చెప్పండి? దేవునికి స్తోత్రం. గమనించండి, క్రీస్తు మనల్ని క్షమించాడా లేదా? క్రీస్తు మిమ్మల్ని క్షమించాడా లేదా? ఒకప్పుడు మీరు వ్యభిచారులు, దొంగలు, మోసగాళ్ళు, అబద్ధీకులు, పాపాత్కులు, ఎన్నో తప్పిదములు చేసిన వాళ్ళం. మనందరము భయంకరమైన పాపాలు చేసిన వాళ్ళం. ఒకప్పుడు మన దుర్మార్గులు ఉన్న మన జీవితాన్ని, అర్హత లేని మన జీవితానికి ప్రభు ఎన్నుకొని, ఏర్పరచుకొని, ప్రేమించి, మన కోసం రక్తం కార్చి, తన రక్తంతో కడిగి సంఘములో కూర్చోపెట్టి క్షమించి కూర్చోపెట్టాడు. ఇక్కడ ఏం చేశాడు చెప్పండి అమ్మా? చెప్పండి. ఇక్కడ ఎలా కూర్చున్నాం మనము? క్షమించబడి కూర్చున్నామా? మరి అదే పాపంతో కూర్చున్నామా? క్షమించబడి కూర్చున్నాం. ఇక్కడ క్షమించబడ్డాం కాబట్టి ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు ఎలాగైతే ఆయన మనల్ని క్షమించాడో ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంట చెప్పండి? క్షమించాలి. కరుణాహృదయ గల వారుగా మనము ఎలా క్షమించబడ్డాం మనం కూడా ఇతరులకు ఏం చేయాలో చెప్పండి? క్షమించుతాం. వాడు మన పట్ల ఏ తప్పిదం చేసినా పర్వాలేదు, ఏం చేయాలి చెప్పండి? క్షమించుదాం. లేదు వాడు ఎలా చేశాడు నేను అలా చేస్తాను అంటే వానికి మనకి ఇంకా ఏమీ తేడా లేదు. వాడు నాకు ఎట్లా చేసి చూపించినాడు నేను అట్లే చేసి చూపిస్తానంటే వాడు లోకస్తుడు, మనము లోకము నుంచి వేరపరచబడిన వారం, క్రీస్తు ప్రేమను అనుభవిస్తున్న వారం, క్రీస్తు క్షమాగుణమును అనుభవించిన వారం. మనం కూడా ఏం చేయాలంటే ఇతరులని క్షమించాలి. క్షమాగుణం కలిగి కరుణాహృదయులై మనం కూడా ఇతరులని క్షమించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా గమనించండి, దయచేసి ఇలాంటి లక్షణాలు ఇంకా మీలో మనలో ఉంటే దయచేసి విడిచిపెడదాం, వదులుకుందాం, సరిచేసుకుందాం, ప్రభు సన్నిధానంలో పశ్చాత్తాపపడదాం. ఇక నుంచైనా మన జీవితాలు సరిచేసుకొని ప్రభులో క్రమక్రమంగా మనం ప్రతిదినము కూడా దైవికంగా ఎదగాలని మీ అందరికీ మనవి చేస్తూ ఇట్టి మాటలు మనందరి హృదయాలలో ఫలింపచేసి దీవించి ఆశీర్వదించునుగాక. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.